వంకలేనమ్మ డొంకట్టుకొని ఏడ్చిందన్నట్టు ప్రకాష్ రాజుకి ఇప్పుడు ఒక చిన్న వంక దొరికింది. ఇక దొంగ ఏడుపులు ఏడవటం మొదలుపెట్టాడు. యాక్చువల్గా అది వంక కూడా కాకపోయినప్పటికీ తన ఓటు తీసేయాలి అనే ఉద్దేశం ఆయనకే ఉందన్నట్టుగా కనపడతా ఉంది. ఎప్పుడెప్పుడు నా ఓటు పోయిద్దా, నేను ఏడుపులు లంకించుకుందామా అన్నట్టుగా కనపడుతుంది. ప్రకాష్ రాజుకి ఆల్రెడీ 4 చోట్ల 4 ఓట్లు ఉన్నట్టుగాను, ఇప్పుడు ఆ విషయం అయ్యి ఇక్కడ ఒక అభ్యంతరం లేవనెత్తినట్టుగాను, కోర్టులో కేసు ఉన్నట్టుగాను బయటపడింది. ప్రస్తుతం బెంగళూరులో ఆయన ఓటుని తీసేయలేదు, ఆయనది అన్అవైలబుల్ లిస్ట్లో ఉంచాము అని ఈసీ కూడా క్లారిఫికేషన్ ఇస్తుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏం చెబుతాడు? అసలు ఆయన ఏడుపు మొత్తానికి ఏంటి కారణం? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. దొంగ ఓట్లు, లేని ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఇక్కడ ఉండని వాళ్ళ ఓట్లు తీసేయటం కోసం ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒక ప్రక్రియ నడుస్తుంది. ఇది ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్న అంశమే. కాకపోతే దీని మీద తీవ్రంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ కోర్టుల దాకా వెళ్ళినా కూడా కోర్టులో కూడా ఇది న్యాయబద్ధంగానే జరుగుతుంది కానివ్వండి అన్నట్టుగానే కోర్టులో కూడా తీర్పులు వచ్చాయి. ఇక ఆ విషయమై ఇక దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది. దాంట్లో ప్రకాష్ రాజ్ది కర్ణాటకలో జరిగిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో నా ఓటు పోయిందో, నేను ఆల్రెడీ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ని, ఇక్కడ నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటా ఉన్నాను, నేను నాటకం ఇక్కడే నేర్చుకున్నాను, సినిమాలకు ఇక్కడి నుంచే వెళ్ళాను, నా పుట్టుకు ఇక్కడే ఉంది, అయినా నా ఓటు తీసేశారు. అసలు ఓటు ఉండటానికి పోవటానికి ఏమిటి కారణం అనేది ఒకసారి చూసుకుంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏవేవి ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు ఉన్న అడ్రస్కి వెళ్ళి బిఎల్ఓలు అక్కడ ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మనం ఫిల్ చేసుకుని తిరిగి వాళ్ళకి కొన్ని ప్రూఫ్లతో సహా తిరిగిస్తే ఆ ఓటు అలానే ఉంటుంది. అందరం అదే చేసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న ఈ తరుణంలో మనం అదే చేసాం. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా లిస్టు ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో మనం వెరిఫై చేసుకుని మనది ఏమన్నా లేకపోతే ఎందుకు లేదు మళ్ళీ తిరిగి వెరిఫై చేసుకోవడానికి కూడా అవకాశం కూడా ఉంది. అలాంటి ప్రక్రియ మొత్తాన్ని పక్కన పెట్టేసి ప్రకాష్ రాజ్ తన ఓటు ఎక్కడుందో ఆ అడ్రస్లో ఉండకుండా ఆయన మారిపోయి అక్కడి నుంచి వేరే శాంతినగర్లో ఉంటూ ఈ ప్రదేశంలో నా ఓటు తీసేశారని ఏడుస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఇప్పుడు అన్అవైలబుల్ లిస్ట్లో మాత్రమే చేర్చాము, దాన్ని తిరిగి మాకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇస్తేనో లేదు ఫామ్ 6లో నేను అడ్రస్ మారానని చెప్పి కొత్త అడ్రస్ తోటి మళ్ళీ అప్లై చేసుకుంటే దానికి తగ్గ ప్రూఫ్స్, కరెంటు బిల్లా లేకపోతే ఆధార్ కార్డా ఇంకేమిటి రెసిడెన్స్ ప్రూఫ్ ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ అక్కడ తిరిగి ఓటు పునరుద్ధరిస్తారు. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ మీద ఈ ఓట్ల విషయమై ఒక కేసు కూడా ఉంది. అందులో ఆయన బెయిల్ పైన ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి 4 చోట్ల 4 ఓట్లు ఉన్నాయి. అది ఒక దొంగతనం కింద నేను లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక చోట ఓటు ఉన్నోళ్ళు మరొక చోట ఎలా రాయించుకుంటారు? ఆయనకు ఆల్రెడీ బెంగళూరులో ఓటు ఉంది, అలాగనే చెన్నైలో ఓటు ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఓటు ఉంది, ఇంకొకటి ఎక్కడో తెలియని ప్రదేశంలో కూడా ఒక చోట ఓటు పుట్టించుకున్నాడు అనేది కూడా ఉంది. అందులో ఒక లిస్టు ప్రకారంగా దాన్ని కోర్టులో కూడా వేశారు. దానిపైన ఆయన ఇప్పుడు బెయిల్ పైన ఉన్నాడు. దాంట్లో కేసు నడుస్తున్నా కానీ ఓటు అనేది, ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళకి మరి ఆ వయసు దాటిన వాళ్ళందరికీ అది వాళ్ళ హక్కు కిందే పరిణమించాలి. అలాగనే ప్రకాష్ రాజుకు కూడా వస్తుంది. కానీ ఇన్ని రకాల చైన చోట్ల ఆయన ఓటు హక్కుని ఎలా పొంది ఉన్నాడు, ఓటుని ఎలా రాయించుకున్నాడు అనేది కదా ఇక్కడ అసలైన సంగతి. అలా ఉన్నంత మాత్రాన కూడా ఓటు తీసేయాలని ఏం లేదు. దాని మీద ప్రత్యేకంగా కేసు పెట్టవచ్చు, కావాలంటే దాని మీద ఈ ప్రక్రియ మొత్తం నడిపి కావాలంటే అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టవచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రకాష్ రాజు ఓటు పోవటం వెనక ఆయన ఎటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనపడటం లేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియని ప్రకటించారు, అదేం దొంగచాటుగా జరిగేదేం కాదు, బాహాటంగానే జరుగుతుంది. అనౌన్స్మెంట్ ఇస్తారు, ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీలోపు ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి అని చెప్పి ఆ ఎల్ఓలు స్వంతగా ఇంటికి వచ్చి ఇచ్చిన వాటిని ఫిల్ చేయొచ్చు. అలా కాదనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి మనమే మన ఓటు హక్కుని పునరుద్ధరించుకోవడానికి ఇదిగో నేను ఇలా ఉన్నానని చెప్పుకోవడానికి తగిన ప్రూఫ్స్ చూపించవచ్చు. కానీ ప్రకాష్ రాజ్ దగ్గర అలాంటివి ఏం లేవు. ఆయన ఏ ఓటు హక్కుని ఎక్కడ కలిగి ఉన్నాడో ఆ ప్రదేశంలోనూ ఆ ఇంట్లోనూ ఆయన ఉండటం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ ఉండటం లేదనే విషయాన్ని చెబితే వాళ్ళు అన్అవైలబుల్ లిస్ట్లో చేర్చుకున్నారు. ఇక ప్రకాష్ రాజు ఇప్పుడు ఉంటున్న శాంతినగర్ అడ్రస్ తోటి ఆయన మళ్ళీ ఫామ్ 6 పెట్టుకుంటే ఆయన ఓటు హక్కు ఇస్తారు.
కానీ ఈ ప్రకాష్ రాజ్కి అది అవసరం లేదు. ఏదో ఒక రకంగా ఏడుపు లగ్గించుకోవడానికి, మరి ఇప్పుడున్న ప్రభుత్వాల మీద పడి ఆడవటానికి, జరుగుతున్న ప్రక్రియని ఏదో ఒక రకంగా వేలెత్తి చూపించడానికి అతనుకున్న నటనా కౌశల్యం మొత్తం చూపించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. కానీ సిగ్గుండక్కర్లా. సామాన్య ప్రజలే తమ ఓటు హక్కుని ఏదో రకంగా పొందటానికి వాళ్ళు ఈ ప్రక్రియలో పాల్గొనే ప్రయత్నం చేశారు. సెలబ్రిటీ అయ్యుండి రాజకీయాల గురించి మాట్లాడతా నువ్వు ఒక బాధ్యత గల పౌరుణ్ణి నేను అని చెప్పుకునే వాడికి ఈ మాత్రం సిగ్గు కూడా లేకపోతే ఎలాగా? కనీసం ఆన్లైన్లోనన్నా తన ఈ డీటెయిల్స్ మొత్తాన్ని రూపొందించుకోవాలి. మేము కూడా అలాగనే చేసాం అందరం. ఎక్కడెక్కడి నుంచి కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో 2002 నాటి లిస్టును పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ భార్యలదో మిగతా వాళ్ళదో ఇక్కడికి ఓటు రావటం కోసం రాపించుకున్నా కూడా దానికి కావలసిన ప్రూఫ్స్ అన్నిటినీ వాళ్ళు గతంలో పుట్టింట్లో ఎక్కడున్నారో అక్కడి నుంచి ఉన్న ఈ ప్రూఫ్స్ని కూడా తెమ్మంటే అవి కూడా తెచ్చిచ్చాం. బాధ్యత గల పౌరులుగా మేము చేయాల్సింది మేము చేసాము, మా ఓటు హక్కుని మేము పునరుద్ధరించుకోవడానికి. కానీ సెలబ్రిటీలు అని పేరు చెప్పుకొని సిగ్గు ఎగ్గు లేకుండా సంఘం మీద బతికేస్తున్నట్టుగా కనపడుతుంది. వీళ్ళ ఏడుపులకి ఒక కారణం ఏం అవసరం లేదు, ఏడవటం ఒక్కటే ముఖ్యంగా కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.